అధినేత శ్రీ సూరిబాబు అన్నయ్య గారు చేపట్టినటువంటి ఈ సామాజిక ప్రయోజనాన్ని ఆశించి మొదలుపెట్టినటువంటి ఇంకుడు గొయ్యల ఈ సమస్య గురించినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, ఇది ఉద్యమం కన్నా చెప్పాలంటే అందరిలో అవగాహన తీసుకురావాలన్నటువంటి కార్యక్రమం ఇది. ఉద్యమంలో కూడా తిరుగుబాటు ఉంటుంది. ఆ తిరుగుబాటు సత్యంతోనే మొదలవుతుంది, కఠోర నిజంగా ఉంటుంది. ఈరోజు సేవ్ ద ఎర్త్ అన్నారు, సేవ్ ద వాటర్, సేవ్ ద బ్లడ్, సేవ్ ద ఫ్యూయల్, సేవ్ ద లైఫ్. లైఫ్ని సేవ్ చేసుకోవాలంటే ఇవన్నీ చేసుకోవాలి. కానీ మనిషి ఈరోజు ఎంత టెక్నికల్గా, ఎంత అడ్వాన్స్డ్ స్టేజ్ సైన్స్ ద్వారా వెళ్ళిపోయినా కనీసం ఉండేటువంటి కామన్ సెన్స్ని కోల్పోతున్నాడు. భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన ఒక్కరిలో కూడా ఉండడం లేదు. మనం కూర్చున్నటువంటి కొమ్మని మనమే నరుక్కునేటువంటి పరిస్థితి తెచ్చేస్తున్నాం. కొన్ని సిటీలు, ఎంత సుందరంగా ఉండే సిటీలు కూడా ఈరోజు రేడియేషన్కి గురి కావడానికి గల కారణం ఏంటంటే భూగర్భ జలాల నిలువలు లేవు. భూగర్భ జలాలు నిలువలు లేని కారణంగానే మొత్తం కాంక్రీట్ మయం అయిపోయిన కారణంగానే ఈరోజు వేడి వలన పశుపక్షాదులు, జంతువులు కూడా అనేక రకాల రోగాలకు గురి అవుతున్నారు. ఈ రైనీ సీజన్ వచ్చేసరికి ఇంకా మనకి రెయిన్స్ లేకపోవడం, సరైనటువంటి వర్షాధారపు పంటలకు కావాల్సినటువంటి వర్షాలు లేకపోవడం వల్ల రైతులు తగినంతటువంటి ఫలాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు. తాగేందుకు నీళ్లు కూడా కొరవైనటువంటి ఈ నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరూ కూడా ఇంకుడు గొయ్యి అనేది తవ్వించుకొని తీరాలి. అది చెప్పించుకోవాల్సిన అవసరం కాదు, 10 సార్లు దానికి ఫైన్ వేయాల్సిన అవసరం లేదు కూడా. ఫైనల్గా అందరూ కూడా ఒక అపార్ట్మెంట్ కట్టినట్లయితే తప్పకుండా వాళ్ళు ఇంకుడు గొయ్య, లిఫ్ట్ కూడా ఎలాగ ముఖ్యమో మున్సిపాలిటీ వాళ్ళు ప్లాన్ ఇచ్చేవాళ్ళు లిఫ్ట్ చాలా ముఖ్యం అంటారు, 3 స్టోర్ బిల్డింగ్. ఈ ఇంకుడు గొయ్య కూడా కంపల్సరీగా అవసరమని ఆ ట్యాక్స్ బుక్లోని వీళ్ళు ఈ విధి విధానాన్ని నిర్ధారణ చేయాలి. మరి ఫారిన్ కంట్రీస్లో మనం ఈరోజు అన్ని కంఫర్ట్స్ గురించి మనం ఫాలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ విధానాలు ఎందుకు ఫాలో చేయకూడదు? అక్కడ ప్రతి కన్స్ట్రక్షన్ చేసేటువంటి బిల్డర్కి తప్పనిసరిగా ఆ బిల్డింగ్ ఎదురకుండా వాళ్ళ ప్రాంతీయ సురక్షితాన్ని ఆలోచించిన వాళ్ళని వుడెన్ హౌసెస్ కట్టుకుంటారు. దానికి అనుగుణంగా ఒక లేక్ వాళ్ళ యొక్క బిల్డింగ్ల మధ్యలో తప్పనిసరిగా ఆ లేక్ ఒక చెరువులంటే తయారు చేయాల్సింది. అలాగే మనము కూడా మన నీళ్ళని సురక్షితంగా ఉంచుకోవాలి. ప్రతి నిత్యం అవసరమైన నీళ్ళను పొదుపు చేయాలంటే ఇంకుడు గొయ్యి అనేది చాలా అవసరమని, ఇది స్కూళ్ళల్లో కూడా వెళ్ళి పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా తెలియచేయవలసిందిగా ఈ 2వ రోజు కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ అందరి మనసుల్లో ఈ సంకల్పం అనేది శుభంగా వ్యాపిస్తుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వంశాంతి.